హాయ్ హలో ఫ్రెండ్స్. ఇవాళ మనం నాగార్జున ప్రాపర్టీ తరపు నుంచి కొంతమందికి అడ్వైస్ ఇవ్వడానికి మనం ఇవాళ ముందుకు వచ్చాము. టాపిక్ ఏంటంటే చాలామంది మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము ఈ పని చేస్తున్నాము, సార్ మేము ఈ పని చేస్తున్నాము, మాకు శాలరీ తక్కువ ఉంది, శాలరీ ఇంతే ఉంది కదా, మాకు లోన్ వస్తుందా, మా దగ్గర కొంత అమౌంట్ ఉంది, లోన్ తీసుకోవడానికి మేము అర్హులమా అని కొన్ని క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు. సో దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి ఇవాళ నాగార్జున ప్రాపర్టీస్ తరఫున హోమ్ లోన్స్ కూడా చేస్తాం కాబట్టి దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి నేను ముందుకు వచ్చాను. ప్రజెంట్ ఎవరైతే మన కస్టమర్స్ అడుగుతున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందన్న ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు జాగ్రత్తగా వినండి. కంప్లీట్గా చివరి వరకు వింటే మీకు అర్థమవుతుంది. ఓకే, టాపిక్లో వెళ్తే స్టార్టింగ్ మనకు ఏదైనా ప్రాపర్టీ కొన్నా 20% మీ కాంట్రిబ్యూషన్ ఉండాలి. 20% అంటే 1 lakh ఉంటే 1 lakh ప్రాపర్టీ వాల్యూ ఉంటే, సో సపోజ్ 10 lakhs ఉందనుకోండి, 10 lakhs ప్రాపర్టీ వాల్యూ ఉందనుకోండి, 2 lakhs రూపీస్ మీరు కంపల్సరీ మీ కాంట్రిబ్యూషన్ ఉండాలి. 8 lakhs బ్యాంక్ నుంచి 80% ఫండింగ్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో దీనికి మీకు కావాల్సినది ఏంటంటే, మీకు శాలరీ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ మీకు కంప్లీట్గా ఎలిజిబిలిటీ ఉండాలి. ఎలిజిబిలిటీ మీన్స్ ఇప్పుడు మీకు శాలరీ సపోజ్ 20,000 వస్తుంది అనుకోండి, 20,000కి మీరు కాదనుకున్న 12 to 15 lakhsకి మీరు కంపల్సరీ ఎలిజిబిలిటీ అవుతారు. స్టార్టింగ్ మనకు 15,000 శాలరీ ఉంటే వాళ్ళకు లోన్కి అర్హులు. శాలరీ పర్సన్స్ ఎవరైనా 15,000 శాలరీ ఉన్న వాళ్ళు కూడా అర్హులు. సో దానికి వచ్చేసి వాళ్ళు 10 lakhsకి ఎలిజిబిలిటీ ఉంటుంది. 10 lakhs వాళ్ళకు లోన్ వస్తుంది కంపల్సరీ. సో మీరు 20 lakhs ప్రాపర్టీనో 20 lakhs ఓపెన్ ల్యాండ్ ఏదో పర్చేస్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు వచ్చేసి 10 lakhs బ్యాంక్ ఫండింగ్ చేస్తుంది. రిమైనింగ్ మీరు వచ్చేసి మీ కాంట్రిబ్యూషన్ తోటి బై చేసుకోవచ్చు, దాన్ని కొనుక్కోవచ్చు. దానికి ఈజీ ఆప్షన్ కూడా ఉంటుంది. మీ పే స్లిప్పులు కానివ్వండి, మీ ఐడి కార్డు కానివ్వండి, చిన్న చిన్న డీటెయిల్స్, మినిమం డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి, వాటితోటి మీరు ఎలిజిబిలిటీ పొందవచ్చు. అండ్ బిజినెస్ పరంగా వస్తే బిజినెస్ వాళ్ళు మినిమం ఏం లేదండి, మినిమం ఒకటే ఫండా, కంప్లీట్ ఒకటే ఫండా. ఎవరికైనా ప్రతి ఒక్కరికి వర్తించేది, బ్యాంకింగ్ చూసేది ఒకటే. బిజినెస్ ఉంటే బిజినెస్కి మీరు సపోజ్ మీకు ఒక పానీపూరి బండి ఉందనుకోండి, పానీపూరి ఉంటే పానీపూరి చాట్ బండర్ లాంటిది ఏదో బండి ఉందనుకోండి, చాట్ బండర్లో మీరు ఫర్ డేకి 3,000 3,000 చాట్ బండర్ అంటే అది అమ్మారనుకోండి, 3,000 into 30 days అంటే 3,000 పర్ డే మీ సంపాదన అనుకోండి, ఇంటూ 30 రోజులకి ఎంత అవుతుంది, 90,000 రూపాయలు అవుతుంది. దాంట్లో వచ్చి ఒక 30,000 మీరు ఏదైతే పెట్టుబడి ఉందో అది తీసేస్తారు బ్యాంక్ సైడ్ నుంచి. ఇది ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఇలా ఉంటుంది. నేను కంప్లీట్గా నార్మల్ పర్సన్స్కి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను, బిజినెస్ వాళ్ళకి అర్థం చేసుకోండి. పర్ డేకి మీరు 3,000 రూపీస్ది అమ్ముతున్నారనుకోండి, ఏదైనా ఒక బిజినెస్ ఉన్నప్పుడు 3,000 రూపీస్ అమ్ముతున్నారనుకోండి, దాంట్లోంచి మీ పెట్టుబడి ఎంతనో ఒక 30% తీసేయండి. అంటే ఒక 30 ఏళ్ళు పోతే రిమైనింగ్ 60,000. 60,000లోంచి మీరు లోన్కి ఎంత ఎలిజిబిలిటీ అవుతారంటే, 60,000లోంచి మీరు రూమ్ ఎలవెన్స్ కానివ్వండి, లేదంటే పిల్లలకు చదువులకు కానివ్వండి, లేదంటే మీ మినిమం బతకడానికి దాంట్లోంచి 50% తీసేస్తారు. 50% అంటే 60,000లోంచి 50% తీసేస్తే 30,000. ఆ 30,000కి మీరు లోన్ ఎలిజిబిలిటీ దానికి క్యాలిక్యులేట్ చేస్తే, మీ ఏజ్ ప్రకారం దానికి క్యాలిక్యులేట్ చేస్తే మీరు తక్కువలో తక్కువ 15 to 20 lakhs వరకు మీరు ఎలిజిబిలిటీ అవుతారు కంపల్సరీ. అంటే ఎన్బిఎఫ్సిస్కి వెళ్తే ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, నేషనలైజ్ బ్యాంక్స్కి వెళ్తే ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీస్కి వెళ్తే ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీకున్న బిజినెస్ని బట్టి, మీకున్న ఇన్కమ్ని బట్టి, మీకున్న ఏజ్ని బట్టి ఇక్కడ ఫ్లక్చువేట్ అవుతుంటుంది
కంపల్సరీ మీరు ఎలిజిబిలిటీ అవుతారు. బట్ మీ బిజినెస్ పరంగా కొంత తగ్గొచ్చు, లేదా బిజినెస్ బాగుంటే మీ ట్రాన్సాక్షన్ కానీ టర్నోవర్ కానీ బాగుంటే బిజినెస్ ఇంకా లోన్ మీరు ఎక్కువ ఎలిజిబిలిటీ పొందవచ్చు. అండ్ 3 years ఐటీఆర్స్ ఉంటేనే కంపల్సరీ బ్యాంకుకి లోన్ వస్తుందా, చాలామంది అడుగుతున్నారు 3 years ఐటీఆర్స్ ఉంటేనే లోన్ వస్తుంది అంటున్నారు అని అడుగుతున్నారు కస్టమర్స్. నేను ఒకటే చెప్తున్నా, 3 years ఐటీఆర్స్ ఉంటే ఓన్లీ నేషనలైజ్ బ్యాంక్స్ మాత్రమే ఇస్తవి. ఎన్బిఎఫ్సి వాటికి మాత్రం 3 years ఐటీఆర్స్ రిక్వైర్మెంట్ అవసరం లేదు. కొన్ని బ్యాంక్స్కి సింగిల్ ఐటీఆర్ ఉన్నా నడుస్తుంది, కొన్ని బ్యాంక్స్కి 2 years ఐటీఆర్స్ ఉన్నా నడుస్తుంది. కేవలం 3 years ఐటీఆర్ అడిగేది ఒక్కటి నేషనలైజ్ బ్యాంకులు మాత్రమే, లైక్ ఎస్బీఐ, పిఎన్బి, తర్వాత కెనరా బ్యాంకు, ఇలాంటి లైక్ నేషనలైజ్ బ్యాంక్స్ మాత్రమే 3 years ఐటీఆర్స్ కంపల్సరీ అడుగుతాయి. కాబట్టి 2 years ఐటీఆర్స్ ఉన్నా, సింగిల్ ఐటీఆర్ ఉన్నా ఎన్బిఎఫ్సిలలో మీరు లోన్ పొందే అవకాశం ఉంది. హోమ్ లోన్ కానివ్వండి, మార్టిగేజ్ కానివ్వండి, ఓపెన్ ల్యాండ్ పర్చేస్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, వీటన్నిటికీ మీరు అర్హులు. మీ ఒకటే ఫండా, మీ బిజినెస్ ఎంతైతే ఉందో, మీ టర్నోవర్ ఎంతైతే ఉందో దానికి మీరు కంపల్సరీ ఎలిజిబుల్ అవుతారు. అది 10 లక్షల 20 లక్షల అని కాకుండా టర్నోవర్ని బట్టి ప్లస్ ప్రాపర్టీని బట్టి కూడా ఉంటుంది. మీరు సపోజు మీకు బిజినెస్ ఉంది, 50 lakhs లోన్ కావాలంటే రాదు, ఎందుకంటే ప్రాపర్టీ బేస్ చేసుకొని లోన్ వస్తుంది. అండ్ మీరు ఏదైతే 50 lakhs చూసి మళ్ళీ చిన్న బిజినెస్ ఉండి తక్కువ ఐటీఆర్స్ ఉండి చేస్తే రాదు. సో మీ బిజినెస్ ఏముందో దాని ట్రాన్సాక్షన్ టర్నోవర్ బట్టి ఒక్కసారి ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం. మేమైతే కంపల్సరీ నాగార్జున ప్రాపర్టీస్ నుంచి మేము ప్రాపర్టీస్ ఇప్పిస్తాము, ప్రాపర్టీస్ చూస్ చేపిస్తాము, రైట్ వే ప్రాపర్టీస్ చూపిస్తాము. అండ్ మంచి ప్రాపర్టీస్ తక్కువలో మినిమం బేసిక్ తక్కువలో ఉన్న ప్రాపర్టీస్ చూపిస్తాము. అండ్ వాటికి మా టీమే మీకు లోన్ కూడా చేపిస్తుంది. మీకు తీసుకెళ్ళి మా ఆఫీస్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రాపర్టీ గురించి కానివ్వండి, లోన్ గురించి కానివ్వండి, మీకున్న ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంది, సార్ ఇలా వెళ్తే మీకు ఇంత లోన్ వస్తుంది, దానికి ఇంత మీరు పే చేయాల్సి ఉంటుంది, రిమైనింగ్ లోన్ వస్తుందని కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మీరు కూడా లోన్కి వెళ్ళవచ్చు. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాపర్టీ కంప్లీట్గా ఎవరు ఫుల్ ఫ్లెడ్జ్గా 100% అమౌంట్ కట్టి ఎవరు ఇల్లు తీసుకోరు. కాబట్టి 20% 50% మీ దగ్గర ఎంతైతే ఉందో దానికి రిమైనింగ్ లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లోన్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మీకు ఎవరికైనా డౌట్ ఉన్నా, లోన్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కంప్లీట్గా మా ఆఫీస్కి రావచ్చు. నాగార్జున ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ప్లస్ లోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు రైట్ వేలో తీసుకెళ్తాం. ఫస్టే మీకు ఏ విధంగా ఎంత లోన్ వస్తుందో క్లారిటీగా చెప్తాం. కాబట్టి దాని తర్వాత మీరు ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోదు. బై ఫ్రెండ్స్.